ప్రశ్నించుకుంటూనే ఉంటాం మేము ప్రశ్నిస్తామని చెప్పేసి వాళ్ళ సెంటర్ చేయడం మేము నీకు ఆ చొక్కా దొడిగింది సంతోషపడుతున్నావు ప్రశ్నిస్తాను అని కొన్ని వందల ప్రశ్న నీకు ఆ చొక్కా కండువ ఇచ్చినాడు మా నాయకుడు మర్చిపోగా ఇంటికి పోయిన పదానికి దండం పెట్టుకో ఆయన చొక్కా దొడుకున్నానని ప్రశ్నించడమే పనా మీరు పార్టీ పెట్టింది ప్రశ్నించడానికి మాత్రమే పెట్టారు ఎక్కడ అధికార పార్టీ ఉంటుందో ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నించడమే పని కూర్చొని జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మీరు 175 స్థానాల్లో మా క్యాండిడేట్స్ ఉన్నారు 175 స్థానాలు పోటీ చేస్తున్నాము ప్రస్తుతం 3 క్యాండిడేట్లను డిక్లేర్ చేశాము చిత్తూరు జిల్లా నుంచి ఎంపీ చిత్తూరు జిల్లా నుంచి ఎంపీ ఒక నిర్మాత ఆయనను డిక్లేర్ చేశాము గుంటూరు పశ్చిమ నుంచి ఒక ప్రముఖ జర్నలిస్టు అదేవిధంగా అనకాపల్లి నుంచి ఒక ప్రొడ్యూసర్ అండ్ యాక్టరు ఆయనను శాసనసభ నుంచి అంటే 175 గాను డిసైడ్ అయ్యింది వాసుదేవన్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం చెప్పండి ఆయన కొద్దిగా వెయిట్ చేయమను మా లిస్ట్ వచ్చినాక అక్కడ కదా పోటీ చేయాలా ఆయన బయటకు ఆయన పోటీ చేసుకుంటే ఎట్లా మళ్ళా మా లిస్ట్ అని మాకు కదా పోటీ వచ్చింది మా లిస్టే అలా బయటికి ముందు మా లిస్ట్ వస్తే కదా ఆయన పోటీ చేయాలా మరి పని లేదండి మాకు మీలాగా 20 స్థానాల్లో పోటీ చేయట్లేదు మేము మీలాగా 18 స్థానాల్లో పోటీ చేయట్లేదు మేము 175 స్థానాల్లో పోటీ చేస్తున్నాము మీ లిస్ట్ తో మాకు అవసరమే లేదు మీకు కావాలి లిస్టులు మాకు అవసరం మీరు ఎక్కడ నిలదీస్తారండి మోడీ భజన చేస్తారు నాయకుడు మోడీ భజన చేస్తారండి మోడీ నిలదీయడం కాదు ఇన్ని సంవత్సరాలు ఎక్కడ నిలదీస్తారు మీరు నిలదీసిన రోజులు ఏమైనా ఉన్నాయా మోడీ రాగానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీరు తాగండి మీరు తాగటానికి వచ్చారా తాగించడానికి వచ్చారా గారు బట్టలు ఆయన ఇచ్చిన వాళ్ళు వేరే వాళ్ళు ఈ బట్టలకి నాకు సంబంధం టైప్ లో రైట్ ఒకటే క్వశ్చన్ 175 గాను మీకు ఇప్పటికి 3 కన్ఫర్మ్ అయ్యారు మిగిలిన 172 ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తారు మీరు త్వరలో చేస్తాం సార్ ఆల్రెడీ అవుతున్నాయి కాకపోతే ఫస్ట్ మీ స్ట్రెంత్ ఎంత మీకు అసలు మీ స్ట్రెంత్ ఎంత మీరు ఒక నియోజకవర్గంలో మీరు గెలవటం మాట నాకు పక్కన పెట్టండి ఒక 10,000 ఒక 5,000 10,000 వస్తా మాకు మినిమం 15,000 ఓట్లకు తక్కువ రావు మేము కొన్ని స్థానాల్లో మేము గెలుస్తున్నాం నారాయణఖేడ్ ఏంటండి మేము మొన్న వచ్చింది మొన్న వచ్చింది పార్టీ తెలంగాణ ఎలక్షన్ కు ముందు వచ్చిన పార్టీ మేము నారాయణఖేడ్ లో నిలబడ్డాము కుకట్పల్లి నిలబడ్డాము 10 సంవత్సరాలు అయిన తర్వాత మీ నాయకుడు మీ జనసేన పార్టీ పోటీ చేసింది ఎప్పుడండి ఎన్ని స్థానాల్లో చేసింది ఎప్పుడు చేస్తారు మీరు ఇంకా మీ పార్టీలో ఉన్న 40% యువత పక్కదారిన పడుతున్నారు యూత్ అనేది ఒకప్పుడు యూత్ అనేది పవన్ కళ్యాణ్ నమ్మేది ఇప్పుడు ఆ యూతే జనసేనలో లేకుండా పక్కకి వెళ్ళిపోతున్నారు నమ్మకం నమ్మకమే లేదు మీ నమ్మకం లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి రావాలి లిస్టు శ్రీనివాస్ చౌదరి గారు మీరు ఏదో ప్రశ్న అడుగుతున్నారు ప్లీజ్ కైండ్లీ అదే సార్ అడుగుతున్నాను అది వాయిస్ వినపట్లేదు జాతీయ జనసేన అధ్యక్షుల వారికి వాళ్ళ పార్టీ సభ్యత్వం ఎంత ఎక్కడ 2 నియోజకవర్గాల్లో ఎంతెంత స్థాయిలో సభ్యత్వం ఉంది ఏ స్థాయిలో కమిటీలు వేశారు మహిళా కమిటీ విద్యార్థి కమిటీ టీచర్స్ కమిటీ కార్మిక కమిటీ రైతు కమిటీలు వేశారా ఈయన అధ్యక్షుడు ఇంకెవరు ఉపాధ్యక్షుడు జాయింట్ సెక్రటరీ స్పోక్స్ పర్సన్స్ ఉన్నారా వీళ్ళ హెడ్ ఆఫీస్ ఎక్కడ గుంటూరులో ఉందా హైదరాబాద్ లో ఉందా దుబాయ్లో ఉందా తెలియదు ఇవి కనీసం వివరాలు చెప్తారని ఎదురు చూస్తున్నాను సార్ నాకు ఒకదాని కూడా ఆన్సర్ రావట్లేదు నా బాధ మాది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని కమిటీలు వేసామండి మీకు మీతో పాటు 99 ఛానల్లో కూడా ఆంధ్ర రీజన్ నుంచి ఆయన పేరు గోదా రమేష్ గారు వచ్చారు చాలా కమిటీలు వేసాము త్వరలో వస్తారు అందరూ ముందుకు వస్తారు కూడా లేదు మీరు ఇంకా మీ సర్దుకుంటాం మొట్లు కడతాం అంటే